పనికి వెళ్ళకూడదు అని. సరే అక్క. ఏంటమ్మా, చెల్లితో మాట్లాడేశావా? ఫోన్లో మాట్లాడేటప్పుడు అంత సంతోషంగా ఉన్నా ఫోన్ కట్ చేయగానే ఇలా డల్ అయిపోయా, ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, చెల్లెళ్ళు పై చదువు చదవాలి అని చెప్తుంది. దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని అంటోంది. దానికోసం ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అలానా? ఏమైంది నీరజ? అక్క, ఏంటక్క ఇంత డబ్బు వచ్చింది? ఏమంటున్నావే? నువ్వు చెప్పేదేం అర్థం కావట్లేదు. అదే అక్క, అయ్యగారు నెల నెల 20,000 రూపాయల జీతం పంపిస్తారనే కదా నువ్వు అన్నావు. అవును, కానీ చాలా డబ్బు వచ్చిందక్క. ఏమంటున్నావే? చాలా అంటే ఎంత? చాలా అక్క, ఒక నిమిషం ఆగు. ₹5,00,000 వచ్చాయక్క. ఏయ్, ఏమంటున్నావే? 5 లక్షలా? అవునక్క, నిజంగానే 5 లక్షలు వచ్చాయి. ఎవరు పంపించారు? అయ్యగారి పంపించారక్క. నాకు తెలియకుండానే ఇలా జరిగిపోయింది. ఇక మీదట నేను చూసుకుంటాను. ఈ నెల నుంచి నీ కుటుంబానికి ఎప్పటిలాగే డబ్బు వెళ్తుంది. నీరజ, ఆ డబ్బుల్ని అలానే నీ అకౌంట్లో నుంచి తిప్పి పంపించేయగలవా? పంపించచ్చక్క. 20,000 తప్ప మిగిలిన డబ్బంతా ఏ అకౌంట్ నుంచైతే వచ్చిందో అదే అకౌంట్కి రిటర్న్ పంపించే. అలాగే అక్క, నేనిప్పుడే పంపిస్తాను. నేను లైన్లోనే ఉంటాను, నువ్విప్పుడే పంపించు. అలాగే అక్క. అక్క, డబ్బులు వెళ్ళిపోయాక. సరే నీరజ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పక్క. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక మీదట ఎప్పుడైనా నా జీతం 20,000 దాటి ₹1 ఎక్స్ట్రా వచ్చినా కూడా అది అలానే రిటర్న్ పంపించేయాలి. అలాగే అక్క, నేనుంటాను. సరే. అన్నయ్య, ఒక్క నిమిషం ఆగండి. అమ్మా నీలవేణి! అయ్యా, ఒక్క నిమిషం. ఎందుకమ్మా ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏంటి విషయం? అయ్యా, మీ అకౌంట్కి డబ్బులు వచ్చాయా అని ఒక్కసారి చూసి చెప్పండి. డబ్బులా? నా అకౌంట్కా? అవునయ్యా, మీ సెల్ ఫోన్లో చూడొచ్చు కదా, కొంచెం చూసి చెప్తారా? ఏంటమ్మా ఇది? మొత్తం డబ్బులు రిటర్న్ పంపించేశావు? మొత్తం పంపలేదయ్యా, నాకు రావాల్సిన 20,000 మాత్రమే పెట్టుకుని మిగిలిన డబ్బంతా తిప్పి పంపించమని చెప్పాను. ఏంటమ్మా, ఏదో డబ్బు సమస్య ఉండబట్టే కదా వచ్చాడిగావు. దాన్ని తీసుకుని ఖర్చు పెట్టుకుంటే ఏమవుతుంది? సరే, ఇప్పటికి ఏ ఖర్చు లేకపోయినా అలా అకౌంట్లోనే ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకమ్మా రిటర్న్ పంపించేశావు? వద్దయ్యా, నిన్నే మీతో నాకు జీతం మాత్రమే ఇస్తే చాలు, ₹1 కూడా ఎక్కువ వద్దని చెప్పాను కదా. సరే, ఇవ్వటం వల్ల ఏమైంది ఇప్పుడు? నేనే సంతోషపడిచ్చాననుకో. వద్దయ్యా, చేస్తున్న పనికి నాకు జీతం ఇస్తే చాలు. ఇక మీదట కూడా ₹1 కూడా ఎక్కువ మీరు పంపకండి. అమ్మా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? చెల్లెల చదువు కోసం డబ్బులు చాలా ఖర్చు అవుతాయని చెప్పావు. ఇంతసేపు దాని గురించే కదా బాధపడుతున్నావు. అయ్యగారు డబ్బులేశారు కదా, మరెందుకు తిప్పి పంపించేశావు? నాకు డబ్బులు కావాలన్నయ్యా, దానికోసం ఇక్కడ నేను చేయి చాపడానికి సిద్ధంగా లేను. నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లమ్మా, ఈ ఇంటి కోడలు నువ్వు. సరే, నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావే అనుకుందాం. అయ్యగారిచ్చిన డబ్బులు అప్పుగా అనుకో, తర్వాత తిరిగి ఇచ్చేయచ్చు కదా. వద్దన్నయ్యా, నేను వీళ్ళకి రుణపడి ఉండకూడదు.
నేను ఆ డబ్బులు ఎలా అయినా కష్టపడి సంపాదించుకుంటాను. ఎలా కష్టపడి సంపాదించుకుంటావు? అందుకు మీరే సహాయం చేయాలన్నయ్య. నాకు వేరే ఏదైనా పనుంటే చెప్పండి. పనా? ఈ పక్కన ఎక్కడైనా ఇంట్లో పనిచేయడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి ఇలా ఏదైనా ఉంటే చెప్పండి అన్నయ్య. ఇక్కడ పని అవ్వగానే అక్కడికి వెళ్ళి పని చేసుకునేలా ఏదైనా ఉంటే చెప్పండి అన్నయ్య. నువ్వు ఈ ఇంటికి మహారాణివి. మరో ఇంటికి వెళ్ళి పనిచేస్తే అయ్యగారి పరువు మర్యాద ఏం కావాలి? ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండమ్మా. అది కాదన్నయ్య. ఇంకేం మాట్లాడకు. అందరూ ఇలాంటి జీవితం దొరకలేదని ఏడుస్తుంటే ఈ అమ్మాయి దొరికిన ఇంత మంచి జీవితం వదిలేసి ఆ ఇంటికి పనికి వెళ్తాను, ఈ ఇంటికి పనికి వెళ్తానని ఊరికే కోపం తెప్పిస్తుంది. ఏవండి, ఏం చేస్తున్నారు? అది న్యూస్ పేపర్లో చదవడం కంటే మొబైల్లో ఫొటోస్ తీసి చదువుతుంటే భలే కిక్ వస్తుంది తెలుసా? చాలండి మీరు మీ పిచ్చి చేష్టలు. ముందు షాప్కెళ్ళి మెంతి కూర ఒక కట్ట, కాకరకాయలు తీసుకురండి. మెంతి కూరనా? ఒక కట్ట 50 రూపాయలకి అమ్ముతున్నారు తెలుసా? ఏంటి 50 రూపాయలా? పండగ వల్ల రేట్లన్నీ బాగా పెరిగిపోయాయి. అలానా? అయితే కూరగాయల్లో ఏది తక్కువ రేటు ఉందో అది తీసుకురండి. సరే సరే, ఓకే. ఏంటి అంకుల్ వచ్చారు? రండి చూద్దాం. పద. అంకుల్ రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏంటి అంకుల్ ఇంత దూరం? అది మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు? చెప్పుంటూ నేనే వచ్చేవాని కదా అంకుల్. ఏంటి అశోక్, నేను మీ ఇంటికి రాకూడదా? అయ్యో అంకుల్, ఇది మీ ఇల్లు. మేమిప్పుడు బతుకుతున్న ఈ జీవితం మీరు పెట్టిన భిక్ష. అదేం కాదులే అశోక్, నువ్వు కష్టపడి పనిచేస్తున్నావు, దానికి నేను జీతం ఇస్తున్నాను. భిక్ష అది ఇది అని ఎందుకు మాట్లాడుతున్నావు? ఏమండి, ఏంటండి గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడుతున్నారు? సార్ లోపలికి రండి సార్. లోపలికి రండి రండి అంకుల్. సార్. రండి. రండి సార్, కూర్చోండి. కూర్చో అశోక్. సార్ కాఫీ తాగుతారా, టీ తాగుతారా సార్? లేదు, అవేం వద్దమ్మా, పర్వాలేదు. ఏంటి అంకుల్, నాకేమైనా చెప్పాలా? ఒక సమస్యని సాల్వ్ చేయాలి, దానికోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నీ దగ్గర దాచడానికి ఏముంది అశోక్? తారక్ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు మీరిద్దరే. వాడు ఏదో ఆలోచనలో నీలవేణి మెళ్ళో తాళి కట్టేశాడు. అది మనందరికీ షాకింగ్గానే అనిపించింది. అలా అయినా వాడికి పెళ్ళయిందని అప్పుడు నేనెంతో సంతోషపడ్డాను.